టీఆర్ఎస్ మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఎలా ఉందంటే ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పక్షాలు, తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళంతా టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అనేది అనుకోవచ్చా మనం? ప్రభుత్వ పరంగా పరిపాలనలో సామర్థ్యం లేదు, వాళ్ళు అసమర్థంగా ఉన్నారు, ఒక తప్పుడు విధానంతో పోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇమీడియట్గా ఇంకొక క్యామఫ్లేజ్, అది జిల్లాలు కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇప్పుడు వర్షం కూడా వాళ్ళు యాగాలు చేస్తేనే పడ్డది అని చెప్పని కూడా పుకార్లు చేసుకుంటా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మిషన్ కాకతీయ ఈజ్ ఏ ప్యూర్లీ కమిషన్ కాకతీయ. టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లేకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ కార్యకర్తలను కాంట్రాక్టర్లుగా కన్వర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కల్పన ప్రోగ్రాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. పనితీరు ఎట్లా ఉంది అంటే, తెలంగాణ రాష్ట్రం మా జాగీర్, మా జాగీర్లో మేమేమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉస్మానియా హాస్పిటల్ కూల్చొచ్చు, హుసేన్ సాగర్ ఖాళీ చేయొచ్చు, సెక్రటేరియట్ను షిఫ్ట్ చేయొచ్చు. ఎక్కడున్నాడో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు రిక్షా దొక్కునేటోడో లేకపోతే చిన్నపాటి కూలి చేసుకునేటోడు పిల్లడు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం ఉండే. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అంతా తుంగలో దొక్కిన ఒక పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను పట్టించుకునే ఒక పరిస్థితి. ఏమంటే సన్న బియ్యం పెట్టినవంటారు. సన్న బియ్యం కోసం హాస్టళ్ళకి ఓట్లే విద్యార్థులు. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలా, క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలా. నోటా ఆప్షన్ ఇజంట్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ గివెన్ టు ది ఓటర్ సార్? ఎవరి కోసం పెట్టరు సార్ మీరు? ఎందుకు పెట్టలే చెప్పనా మీకు నేను? పింక్ కలర్ నోటా ఉంది అని, పింక్ ఉన్నది కాబట్టి అందరు పింక్ అని చెప్పని దాన్ని ముద్ర కొడతారు అని చెప్పని ఎన్నికల సంఘం అధికారి తీసిపడేసే పరిస్థితికి ఏర్పడితే ఏం రాష్ట్రంలో ఉన్నాం సార్ మనం? కేసీఆర్ గారు అనుకుంటే అక్కడ రిమార్క్ కూడా చేశారు, ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పార్టీ అన్నట్టుగా. అంటే మోర్ ఆర్ లెస్ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో మీరు పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? మడమదిప్పని పోరాటం కేసీఆర్ గారు చేస్తే వారికి సైనికుడిగా వెనక నిలబడి ఆయన తుపాకీ మోసుకుంటూ ఆయన ఆలోచనలు మోసుకుంటూ నేను ఆయనకు సైనికుడిగానే పనిచేస్తున్నాను. ఇంకా లోతుగా మరి మీరు రికార్డు చేస్తూ ఉన్నారు, అన్ని లోతుగా చెప్పాలో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి భ్రష్టు పట్టిస్తారు, కేసీఆర్ గారిని ఇంకా కూడా భ్రష్టు పట్టిస్తారు. కేసీఆర్ గారు ఒక శక్తి, ఆయన క్రియేట్ చేసిన శక్తి ఆయనకి తెలియట్లా. బికాస్ హీ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎనర్జీ దట్ హీ హెస్ క్రియేటెడ్, హీ వాంట్ టు డిపెండ్ ఆన్ ది అదర్స్ ఎనర్జీ. అంత పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ ఒకే ఒక వ్యక్తికి భారతదేశంలో లభించింది, అది కేసీఆర్ గారికి. హిస్టారికల్ ఆపర్చునిటీ. డాక్టర్ శ్రావణ్ అంటే పవన్ కళ్యాణ్కి బాగా జిగిరి దోస్తు, అంటే అటువంటి టాక్ అప్పుడు 2008-09లో బాగా వచ్చింది. మొత్తం స్వరూపాల ప్రదర్శన చేసామన్నమాట. చిరంజీవి గారు వెరీ ఎక్సైటెడ్, అంటే అన్ని స్వరూపాలు ఆయన కూడా చూసుండకపోవచ్చు అప్పటిదాకా. సో అది అయిపోయిన తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళాము. శరత్ వాజ్ దేర్, కళ్యాణ్ గారు ఉన్నారు, నేను ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకోవాలా, పార్ట్ టైం పనిచేస్తూ ఉన్నాను. Come on man, why don't you give me your 8 months of time, let's make a change to this world అని. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి అంటే వ్యక్తిత్వంలో?